యో మ్యాన్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చెప్పేది ఫ్రీడో అల్టిమేట్ ప్రో సీటింగ్ కాంబో అని. ఇది ఫ్రీడో నుంచి వన్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి 2799 ఉంది. అండ్ చూస్తే సీటింగ్ కుషన్ వచ్చేసి 1799 అండ్ పోస్టర్ కరెక్షన్ వచ్చేసి 1699 అండ్ ది కాంబో రెండు కలిపి మనకి 2799 పడింది. ఓకే, సో విల్ సీ ది ప్రోడక్ట్ నౌ. ప్యాకేజ్ చూస్తే ఇలా వచ్చింది. మనకి ఇది డెలివరీ అవ్వడానికి ఒక 4 days పట్టింది ఆర్డర్ చేసిన దగ్గర నుంచి. మంచి బ్లూ డార్ట్లో వచ్చింది మనకి ఈ ప్రోడక్ట్. అండ్ వీఆర్ గెట్టింగ్ టైమ్ టు టైమ్ ట్రాకింగ్ ఇన్ ది మొబైల్. సో this is the Fredo Ultima Pro back posture correction and this one is the Ultimate Pro seating cushion anamata. So ikkada emani ichcharanటే freedom to do more అని ఉంది. And here and here we have మిగతా చెత్త. సో ప్యాకేజ్ ఇలా ఉంది. ఇలా సీట్ మీద మనము కుషన్ వేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. సో నేను ఇంతకుముందు ఫ్రీడో ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ ది వన్. సో ఇది నాకు నచ్చింది. సో ఇది ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇన్ హోమ్ అనమాట. సో ఆఫీస్ కోసం ఐ ఆర్డర్డ్ these two products and back one posture correction one అనేది కొత్తగా యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ రెండు కలిసి మన ఆఫీస్ కోసం తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ విల్ గో విత్ దిస్ సీట్. ప్యాకేజ్ చాలా బాగుంది. అండ్ హియర్ ఇఫ్ యూ సీ అసలు ఆస్మాన్ ఫరక్ ఉంటుంది రేట్. దీనికి ఇక్కడ వీడు ఇచ్చిన ఎంఆర్పి 4999 అంటే 5000, బట్ మనకు రెండు కలిపి 2799కే వచ్చింది. సో ఈ రోజు రేట్స్ చూసి మోసపోకండి. వావ్, నైస్, చాలా బాగుంది. యాష్ కలర్లో వచ్చింది మనకి. యా, సూపర్, చాలా మంచి బిగ్ సైజ్లో వచ్చింది ఈసారి. దిస్ ఈస్ ది ప్రీవియస్ వన్. సో డైమెన్షన్స్ పరంగా ఇది కంపారిటివ్లీ చాలా లావ్ ఉంది. సో వీ విల్ గెట్ ఎక్స్ట్రా కుషన్ హియర్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా నార్మల్గా వచ్చింది పాతది, బట్ ప్రోలో ఇది ఇలా కొంచెం షేప్ ఇచ్చాడనమాట ఫర్ లాంబర్ సపోర్ట్ మేబీ. సో అలా డిజైన్ చేశాడు. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బోత్ సేమ్ ఉన్నాయి అన్నమాట. అండ్ హియర్ ఇక్కడ గ్రిప్ ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకు జూమ్ చేస్తే ఇవన్నీ కూడా ఒక రబ్బర్ మెటీరియల్ స్ట్రక్చర్ ఇచ్చాడనమాట. ఈ మనకు ఏంటంటే ఇది స్లిప్ అవ్వకుండా ఇది మనకు యూజ్ అవుతుంది. సో పాత దాంట్లో కూడా సేమ్ ఇది ప్లస్ పాయింట్ అనమాట. లేకపోతే జనరల్గా చైర్లో నుంచి అటు ఇటు లేచినప్పుడల్లా జారుతూ ఉంటుంది. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే దానికి స్టిక్ అయి ఉంటుంది. గుడ్ ఇన్. సో ఇక్కడ మనకు షేప్ ఇలా వస్తుంది అనమాట. మనకు హై పైనుంచి చూసినప్పుడు మనకు అర్థం కాలేదు కదా. సో ఇక్కడ చూస్తే ఇట్లా, సో ఇలా వస్తుంది అనమాట. సో
ఇలా పెట్టినప్పుడు ఇలా హైట్ వచ్చేసి వెనక లాంబర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ జిప్ ఉంటుంది, ఈ జిప్ తీసేసి వీ కెన్ వాష్ ఈ కవర్ అనమాట. పైంది దిస్ కవర్ వీ కెన్ వాష్. అండ్ కింద లోపల ఉంటుంది. పాత దాంట్లో కూడా సేమ్, వీ హ్యావ్ ఎ జిప్ హియర్, బట్ లోపల ఇక్కడ మనకు ఎక్స్ట్రా లేయర్ ఇచ్చారు, చిన్నపాటి లేయర్ ఇచ్చాడు. ఇక్కడ ఇది లేదు, డైరెక్ట్ మనకు కంఫర్టరే ఉంది. సో వాట్ ఇది పక్కన పెడితే నెక్స్ట్ దిస్ ఈస్ ది వన్ విచ్ ఈస్ పోస్చర్ కరెక్షన్ వన్. దీని మీద మనకు ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడంటే వీడు ఏమరా ప్రైస్ ఇవ్వలేదు, వీడు ఇచ్చిండు 3,999. దట్ ఈస్ ది వన్. సో ఇక్కడ పెట్టుకొని బ్యాక్ సైడ్ యూజ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయని పెట్టాడు. అండ్ ఇక్కడ చైర్లో ఇక్కడ ఏ పొజిషన్లో పెట్టాలి అనేది ఒకటి శాంపిల్ పిక్చర్ ఒకటి ఇచ్చాడు. ఓపెనింగ్ ఇట్ వన్. హే రాలేదేందా అని చూస్తున్నా, వచ్చేసింది. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్గా మనకు థ్యాంక్ యూ చెప్తారు, నో ప్రాబ్లం. దిస్ ఇస్ ది బ్యాక్ పోస్చర్ వన్. సో బ్యాక్ పోస్చర్ని ఇది కరెక్ట్ చేస్తుందట. చూస్తే వా ఫీల్ చాలా బాగుంది, బోర్ కొట్టినప్పుడు ఆడుకోవచ్చు కూడా. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ స్ట్రిప్ ఇచ్చాడు. ఇదేంటంటే మనకి చైర్కి ఇట్లా గ్రిప్ కోసం ఇట్లా ఇక్కడ అడ్జస్టబుల్ ఇదేంటో పాయింట్ ఇచ్చాడు, అడ్జస్ట్ చేసుకుంటానికి. అండ్ ఇది ఎలాస్టిక్ది యాక్చువల్లీ. విల్ సీ, ఒకసారి మనం పెట్టి చూద్దాంలేండి. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట షేప్. యూ సీ దిస్ ఈస్ ది షేప్, ఇలా ఉంటుంది షేప్. సో ఇది కూడా సేమ్, ఇది ఓపెన్ చేసేసుకుని మనం వాష్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు చైర్కి పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. సో మనకు చైర్లో పెడితే ఇలా కనిపిస్తుంది అనమాట. దిస్ ఇలా బ్యాక్ సైడ్ ఇట్లా స్ట్రాప్ తోటి పెట్టవచ్చు. అండ్ దిస్ ఇస్ ది థింగ్. చూడడానికి బాగుంది అండ్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఇట్లా పోస్టర్ కరెక్షన్ అనమాట ఇది. సో హవర్స్ అండ్ హవర్స్ కూడా కూర్చొని మనం వర్క్ చేసినా కానీ మనకి ఎలాంటి బ్యాక్ పెయిన్ రాదనమాట. దిస్ ఇస్ ది వన్. ఇక్కడ మన లెగ్స్ దగ్గర కంఫర్టబుల్గా ఉండడానికి ఇక్కడ మనకు ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చాడు. యా, ఇది మన బాస్ చైర్ అనమాట, సెకండ్ చైర్ అది. దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్ వచ్చింది. సో దీనికి ఇలా సెట్ చేస్తే పర్ఫెక్ట్గా ఇలాంటి ఓల్డ్ చైర్స్ని కూడా ఇలా లోపలికి ఉంటుంది అనమాట ఇది. సో దీంట్లో మనం ఒక 10 hours కూర్చొని వర్క్ చేస్తే కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇది పెట్టుకుంటే ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, లోపలికి వెళ్ళిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ కానీ దిస్ వన్, అదన్నీ లెవెల్ అయిపోయి పర్ఫెక్ట్ పొజిషన్కి వస్తుంది, పర్ఫెక్ట్ పోస్చర్ వస్తుంది అనమాట. దట్స్ ఇట్ గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మళ్ళీ చూద్దాం మనం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.